రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అనేది పెట్టినరో దాంట్లో రెండు అక్షరాలు మర్చిపోయినరు. రైతును ఉరివేసే పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అది. రైతులకిచ్చే ఉచిత విద్యుత్తును లేకుండా చేసి రైతును చీకట్లకు నెట్టడానికి ఏర్పాటు చేస్తున్న డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కొత్తది. ఇది రైతాంగం అందరూ కూడా దీని విషయంలో అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. వాస్తవానికి గత 5 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో నిరాఘాటంగా 24 గంటలు రైతులకు కూడా నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేసినాం. మిగతా అన్ని రంగాల వినియోగదారులతో పాటు జూన్ 2014న రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ చేతిలోకి వస్తే తెలంగాణలో కేవలం నవంబర్ నాటికే గృహ వినియోగదారులకు కావచ్చు, వాణిజ్య వినియోగదారులకు కావచ్చు, పారిశ్రామిక వినియోగదారులకు కావచ్చు 24 గంటల విద్యుత్తును ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభం చేసిండ్రు. ఆ తర్వాత రైతులకు వరుసగా 7 గంటలు, తర్వాత 9 గంటలు, తర్వాత 24 గంటల విద్యుత్తును ఇవ్వడం అనేది కూడా 2017లోనే ప్రారంభం చేసినాం. దాన్ని వరుసగా 23 వరకు 5 సంవత్సరాలు కూడా పూర్తి క్వాలిటీ పవర్ని ఇచ్చినాం. ఎక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ పగిలిపోకుండా, ఒక రైతు మోటార్ కాలిపోకుండా బ్రహ్మాండంగా మేము విద్యుత్ సేవలు అందించినాం. కానీ వాళ్ళు వచ్చిన ప్రభుత్వం ఇది కేవలం ఒక చీకటి ఒప్పందాలతోని ఈ సబ్సిడీలను ఖతం చేయాలి, ప్రత్యేకించి రైతులకు ఏదైతే ఉచితంగా ఇస్తున్నామో దీని నుంచి తప్పించుకోవాలన్న ఉద్దేశంతో వాస్తవానికి ఏదైతే పేమెంట్స్ వస్తాయో రెగ్యులర్గా వసూలు ఏదైతే జరుగుతాయో ఆ కనెక్షన్లన్నీ వేరు చేసి కేవలం సబ్సిడీలు ఇచ్చే కనెక్షన్స్ను వేరు చేసి ఒక పథకం ప్రకారం వాటిని వేరే వాళ్ళకి అప్పచెప్పడం కొరకు, పూర్తి ప్రైవేటీకరణ చేయడం కొరకు చేసే కుట్రలో భాగంగానే ఇవాళ ఈ 3వ డిస్కాం ప్రతిపాదన తప్ప ఇంకోటి కాదు. ఒక్క మాటలు చెప్పాలంటే రైతులకి, తెలంగాణ రైతాంగానికి, సాధారణ ప్రజలందరికీ కూడా అర్థమయ్యే భాషలో చెప్తా ఉన్నా, 2 ఆవులను వేరు చేసి ఒక కోడెను సాదుకున్న పద్ధతుల్లో ఆ ఆవులను ఎవరికో అమ్ముకొని ఈ ఉత్త కోడెను బర్లను తీసేసి దున్నపోతును పెట్టుకున్న పద్ధతుల్లో ఈ ప్రయత్నం. ఆ తర్వాత ఈ దున్నపోతు కూడా పనిచేయదురా, ఇది ఎందుకు అనవసరంగా, ఇది ఒకటే ఉంది, దీన్ని కూడా కోతకిద్దామని చెప్పి చేసే ఆలోచన తప్ప ఇది ఇంకొకటి కాదు. రైతాంగం అందరూ కూడా దయచేసి అర్థం చేసుకోవాలి. దీని మీద పెద్ద ఎత్తున యుద్ధానికి సిద్ధం కావాలి తప్ప రైతాంగం మీరు ఊరుకొని కూర్చుంటే మాత్రం మార్గం లేదు. ఈ ప్రభుత్వం ఇదే పద్ధతిలో దుర్మార్గంగా ముందుకు పోతుంది. వాస్తవానికి వాళ్ళ విద్యుత్తులో ఏ చిన్న సంస్కరణ చేయాలన్నా, ఏం చేయాలన్నా ఈఆర్సీ అనుమతి తప్పనిసరిగా ఉండాలి. ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అనుమతి తప్పనిసరిగా ఉండాలి. దాని అనుమతి లేకుండా ఎవరూ కూడా మాట్లాడడానికి కూడా వీల్లేదు. కానీ ఈఆర్సీ అనుమతి లేకుండానే, ఈఆర్సీలో చర్చ కూడా లేకుండానే ముఖ్యమంత్రి ఎప్పుడో 10-15 రోజుల క్రితమే ప్రకటించిండు, జూన్ 2వ తారీఖున ప్రారంభం చేస్తున్నాం ఈ డిస్కామ్ అని చెప్పి. ఇవాళ ఈ విషయాన్ని కూడా మేము ఈఆర్సీ ముందుకు తీసుకొచ్చినాం. అంటే మరి ఈఆర్సీతో పని లేకుండానే ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రకటించింది. ప్రజల్లో ఆ భావన పోతుంది. మరి ఇది ఆలోచించుకోవాలని చెప్పి మేము చెప్పడం జరిగింది.